ఆయన నీవు జీవించిన కాలం కాదు, నీవు జీవించిన సంవత్సరాలు కాదు, ఇవి ఆయన ఇచ్చిన దినములు. ఆమె ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు, నువ్వు జీవిస్తున్న జీవితము, నువ్వున్న ఈ దినములు నీవు సంపాదించుకుని నీవు తెచ్చుకున్నవి కాదు. ఇది ఆయన నీకు బహుమానంగా ఇచ్చినటువంటి దినాలు. ఇక్కడ చాలా క్లియర్ గా వ్రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం. మనం మరణములో ఉండుకోకుండా లేదా మరణానికి సమీపముగా ఉన్నప్పుడు మనం ఎట్లా పడితే అట్లా జీవించినప్పుడు ఆయన వీటన్నిటిని తొలగించి మన ద్వారా ఆయన జీవించాలని పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నీవు నేను మనకిష్టం వచ్చినట్టు జీవించేది కాదంట. ఆయన పరలోకం నుండి నా ద్వారా జీవించాలని వచ్చాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక జీవిస్తున్నది నీవు కాదు, నాలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నాతో